మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ప్రభుత్వం స్తంభించిపోవడం, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఇమడడం, అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదాల చెంత మార్చి 12, 2011 సంవత్సరంలోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకొని ఈనాటికి 15 సంవత్సరాలు కంప్లీట్ చేసి 16వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులను పడి ఒకరిద్దరితో మొదలైనటువంటి పార్టీ నేడు 20 లక్షల మంది సైనికులతో, ఖచ్చితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి ప్రతిపక్ష హోదాతోన, ఒకసారి ప్రభుత్వంతోన ఎన్నో సంక్షేమ పథకాలను అందించినటువంటి ఏకైక ప్రభుత్వం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు నిర్మించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. కర్షకుని యొక్క బాధలను తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ఏ పార్టీలో కూడా కర్షకుని పేరు లేకోకుండా ఉన్నటువంటి పార్టీలను చూసాం. అదే పనిగా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే యువజన శ్రామిక రైతన్న కాంగ్రెస్ పార్టీ అని రైతును చేర్చినటువంటి ఏకైక పార్టీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎవరైనా కూడా ఓట్లు ఎవరైతే వేస్తారో వాళ్ళకే సంక్షేమ పథకాలు, వాళ్ళకే అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రభుత్వాన్ని మనం ఎన్నో చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన పసిపిల్లవాడి నుండి చదువుకునేటటువంటి విద్యార్థులకు కూడా ఆయన ఎటువంటి లాభాపేక్షం చూడకోకుండా అభివృద్ధి కార్యక్రమాలని, వారి ఆరోగ్యాలని కాపాడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే మనం చూసాం. ఎందుకంటే నాడు నేడు స్కీములు తెచ్చి చిన్న కారు కూలీల కడుపులో పుట్టినటువంటి పిల్లలు కూడా కార్పొరేట్ లాంటి విద్యా సంస్థల్లో చదివేటటువంటి అవకాశం కల్పించినటువంటి నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అదే పనిగా ఈరోజు చూస్తున్నాం, నేటి ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎంతమందికి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి ఈ రోజుకి కూడా 2 ఏళ్ల కాలం గడిచినా కూడా ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కాలేనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అదేవిధంగా కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కూటమి అలియన్స్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల జనాభాకి నిలువన ముంచేశారని చెప్పేసి మనందరికీ తెలుసు. ఎందుకంటే నేటి వరకు కూడా ఒక్క వృద్ధాప్య పింఛన్ని కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇటువంటి సందర్భంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరపున, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, పార్టీ సమన్వయకర్త వై వెంకటరామరెడ్డి గారి తరపున మీకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో నియోజకవర్గంలోనే కాకోకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా పెద్ద పీట వేస్తారని చెప్పేసి వారి తరపున మీ అందరికీ పార్టీ అధ్యక్షునిగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి ధీటుగా ఒక పార్టీ స్థాపించి ఒక ప్రపంచాన్ని సృష్టించి ఆ రోజు మళ్ళా ఎలక్షన్లకు కూడా పోయి బై ఎలక్షన్లకు పోయి తర్వాత జనరల్ ఎలక్షన్స్కి పోయి మళ్ళీ 2019లో కూడా చాలా అద్భుతమైన విజయాన్ని సాధించినటువంటి పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సమానంగా సంక్షేమాన్ని కానీ, పదవుల విషయంలో కానీ వీటన్నిటినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పంచిపెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ముందు నుంచి కూడా ఎస్సీ ఎస్టీలను పదవులు అందించినటువంటి పార్టీ ఏకైక పార్టీ ఏదైనా ఉందా అంటే
కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. పార్టీ యొక్క జెండా చాలా బలమైంది. ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం నీచ నికృష్ట వికృత చేష్టల నడుమ మనమంతా కూడా కృంగి కృషించి నశించి స్పృశించిపోతా ఉన్నాం. అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా గట్టిగా నిలబడినారంటే మన పార్టీ యొక్క జెండా, ఆ జెండా బలమైనది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా బలంగా ఉంటూ ఇప్పుడు కూడా ఆ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమైనటువంటి వ్యవహారాన్ని కూడా మనం తట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్లో కూడా రేపు 2029 ఎలక్షన్ జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో కావచ్చు, మన జెండాని ప్రతి ఒక్కరూ కూడా ఐకమత్యంతో కష్టపడి మరొకసారి కూడా పార్టీ జెండాని రెపరెపలాడించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ముఖ్యంగా మా పట్టణ అధ్యక్షులు ఖలీల్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఉంటూ, మరి ఇవాళ 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి పిలుపు మేరకు వచ్చినటువంటి మరి ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాళ్ళందరికీ ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ మన సమన్వయకర్త అయినటువంటి వెంకటరామరెడ్డి గారి పిలుపు మేరకు ఈ యొక్క 16వ సంవత్సరం అభివృద్ధి దినోత్సవానికి మరి మనం ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి 16 సంవత్సరాలు ఒడిదుడుకుగా అన్ని విధాలుగా కూడా మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఎదురొడ్డి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేసుకుంటూ పోతూ మళ్ళీ వాటికి కూడా మరి ఎన్ని బెదిరింపులు వచ్చినా కూడా మన కార్యకర్తలు బెదిరిపోకుండా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అంటేనే వాళ్ళకు వణుకు పుట్టే విధంగా కూడా మనం అందరూ కూడా తయారవుతున్నాం. ఇవాళ ఈ 16 సంవత్సరాల్లో కేవలం 5 సంవత్సరాలు మాత్రమే మన ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వంలో కూడా 2 సంవత్సరాల కరోనాతో మరి అందరూ కూడా అతలాకుతమయ్యి కేవలం పరిపాలన చేయలేక కూడా చాలా ఇబ్బందిగా పడినాం. అయినా కూడా మరి ఏ నియోజకవర్గంలో పాలించుకోకుండా కూడా ఈ నియోజకవర్గంలో మరి యొక్క కరోనా టైంలో మళ్ళీ ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఏదైతే మరి ప్రజలకు చేయాలో సేవ, ఆ సేవ మళ్ళీ చాలా ఉన్నతమైనటువంటి సేవ. కరోనాలో మళ్ళీ ఆక్సిజన్ లేక, అంబులెన్స్ లేక చాలా మంది ప్రాణాలు పోయినా కానీ ఆ ప్రాణాలు కాపాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ జిల్లాలో వైవీఆర్ కుటుంబం అని చెప్పి ఈ సందర్భం కూడా ఎంతో మంది గెలుస్తారు, ఎంతో మంది వెళ్ళిపోతారు. కానీ ఆ విధంగా కాదు వెంకటరామరెడ్డి గారు ఎన్నుకున్నట్టు ప్రజలకు సేవ చేయాలి, ఎన్నుకున్నటువంటి కార్యకర్తలకు అండ ఉండాలని చెప్పి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈనాటి వరకు కూడా తనకి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇవాళ నిలబడినాడంటే అది కేవలం వైఎస్ జగన్ గారి యొక్క ప్రోద్బలంతో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ మన నాయకుడు బాగున్నాడు కాబట్టి ఇవాళ మన ఇంతమంది, ఎందుకంటే రూలింగ్లో ఉన్న పార్టీ కూడా ఇంతమంది కలవడం లేదు. మరి ఏ పార్టీ ఏ కార్యక్రమం జరిపినా కూడా దిగ్విజయంగా కూడా మన పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి దయచేసి సోదరులు కూడా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడే నాయకులందరూ చెప్పారు, ఇంక కొద్దిగా రేపు 10వ తారీఖున యొక్క పరిపాలన అంతా కూడా ముగిసిపోతుంది. ఈ 10వ తారీఖున ముగిసిపోయినప్పుడు కూడా ఎవరు కూడా భయపడద్దండి. వాటిలో ఎవరో ఇన్ఛార్జీలు వస్తుంటారు, ఇన్ఛార్జీలు కాదు, పరిపాలన ముఖ్యం. మీరు ఎన్నికైన తర్వాత మీ ఇన్ఛార్జీగా ఉండండి, కానీ మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు కూడా మాదే పరిపాలన చెప్పి కూడా నిర్భయంగా కూడా మనం చెప్పేందుకు కూడా మనము దమ్ము ధైర్యం మనకు వైవీఆర్ ఇచ్చాడు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మనమందరం కూడా చాలా మంది అప్పుడు అంటున్నారు, ఏదో వాళ్ళు భయపడిస్తున్నారంట, నామినేషన్కు వేయడం అన్నారు. ఆనాడు పరిటాల రవికి కూడా మేము భయపడలే. మున్సిపల్ ఎన్నికల్లో పరిటాల రవి స్వయంగా వచ్చి మున్సిపల్ ఎన్నికల్లో ఎవడో కూడా నామినేషన్ వేద్దామన్నా కూడా ఆ రోజు కరడు కట్టినటువంటి మరి పరిటాల రవికే ఈ గుంతకల ప్రజలు భయపడలే. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వానికి ఎలాంటి భయపడమని చెప్పి కూడా మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క పరిపాలనలో రేపు ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, కౌన్సిలర్లు కూడా అందరూ కూడా వైవీఆర్ నాయకత్వాన ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జెండా ఈ నియోజకవర్గంలో అన్ని తెలియజేస్తూ మరి ఈరోజు ఎంతో ఘనంగా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ మళ్ళీ మనకి ఎవరు లేకున్నా కూడా మనందరికీ తెలుసు. ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం, ఆ కుటుంబంలో పెద్దలు ఎక్కడున్నా కానీ ఇక్కడున్నటువంటి ఎవరంటే ఉన్నారంటే మన జిల్లా వైస్ ప్రెసిడెంట్, మున్సిపల్ వైస్ చైర్మన్ అంటే నైరుతి రెడ్డి గారు ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉంటారు. ఎవరు కూడా లేరు అని మాత్రం అనుకోద్దండి. ఏ విషయాలకు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనకి అన్నదండగా కుటుంబం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ముందుండి మీ యొక్క వార్డులో కానీ, మీ గ్రామ పంచాయతీల్లో కానీ ముందుండి కార్యక్రమాలు, ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా
మరి పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క మీడియా సోదరులందరూ కూడా, ఎందుకంటే 16 సంవత్సరాలు నిర్విరామంగా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీకి మళ్ళీ ఈ యొక్క అన్ని మీడియా ఛానల్స్ కూడా మాకు సహాయ సహకారాలు అందించే వాళ్ళు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.